ఒక నగరంలో ఒక వర్తకుడి ఇంటి దొంగతనం జరిగి 20,000 వరహాలు సొత్తుపోయింది. అసలే అతను పరమ పిసినారి. అంత నష్టం వచ్చేసరికి అతని గుండె ఆగినంత పని అయింది. అతను రాజుగారికి ఫిర్యాదు చేశాడు గాని రోజులు గడిచే కొద్దీ మనోవ్యాధి పాలయ్యాడు. అతని దురదృష్టం కొద్దీ దొంగలు ఎంతకీ పట్టుబడలేదు. చివరకు అతను ప్రతిరోజు నగరంలో ఉన్న గుళ్లకు అన్నింటికి వెళ్లి అందులో ఉన్న దేవుళ్లతో, దేవా, శ్రావణ పౌర్ణమి నాటికి పోయిన నా సొమ్ము దొరికిందంటే అదే రోజున నీకు 10,000 వరహాలు కానుగ్గా ఇచ్చుకుంటాను అని గట్టిగా అనసాగాడు. 10 దేవాలయాల్లోని ఇలాగే అంటుంటే ఆ మనిషికి పిచ్చేమో అనుకున్నారు. ఎందుకంటే పోయింది 20,000. ఇంతలో ఆ వర్తకుడి అదృష్టం వల్ల దొంగలు దొరికారు, సొమ్ము దొరికింది. శ్రావణ పౌర్ణమి వచ్చింది. వర్తకుడు ఏ గుడిలోనూ మొక్కుబడి చెల్లించలేదు. అర్చకులంతా చేరి అతన్ని అడిగారు, మొక్కు ఈ క్షణాలు చెల్లిస్తాను, కాని ఇంతమంది దేవుళ్లకు మొక్కుకున్నాను కదా, ఏ దేవుడి దయ వల్ల సొమ్ము దొరికిందనేది తెలియట్లేదు అన్నాడా వర్తకుడు. వర్తకుని తెలివితేటలకు తెల్లబోయారు అర్చకులు.